solution for first problem. Right. Now we are going to do Pujita business. Pujita business. ఇది కూడా మనం చేయబోతున్నాం 2 minutes. I mean ఇంకా 20 minutes టైం ఉంది. రెండు ప్రాబ్లమ్స్ చేయాలనే ఉద్దేశంతోనే మనం రెండు కాలమ్స్ వేసుకున్నాం ఇక్కడ, రెండు క్యాష్ బుక్స్. రైట్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ చూడండి. పూజితా బిజినెస్ లో పూజితా బిజినెస్ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్. క్యాష్ ఇన్ హ్యాండ్ 1650 ఉంది. డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే క్యాష్ అకౌంట్ ఆర్ బుక్ ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. లాస్ట్ మంత్ లేదా లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ నెలకు లేదా ఈ సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఆన్ డెబిట్ సైడ్, డెబిట్ సైడ్ మనము ఇక్కడ ఎన్నో తేదీ ఇది ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ 2020 అంటున్నాం కాబట్టి 1వ తేదీ 1 ఓకే 1/4/20 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1650 అని రాసుకుంటాం. 1650. ఓకే రైట్. నెక్స్ట్ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి అట్లా రాసుకుంటాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ సేల్స్ అన్నమాట. రెండో ట్రాన్సాక్షన్ ఏమి? నగదు అమ్మకాలు. సరుకు ఇచ్చినాము, నగదు వచ్చింది. అంటే క్యాష్ అకౌంట్ లో మనం ఏం చేస్తాం? ఓకే ఎన్నో తేదీ? 2వ తేదీ. క్యాష్ అకౌంట్ లో టు సేల్స్ అని 16,000 రాసుకుంటాం. రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పెయిడ్ చెక్ టు క్రెడిటార్స్. డియర్ స్టూడెంట్స్, పెయిడ్ చెక్ టు క్రెడిటార్స్ అంటే క్రెడిటార్స్ తీసుకున్నారు కాబట్టి తీసుకునే వాళ్ళు ఖాతాని డెబిట్ చేస్తాము. ఆ చెక్ ఇచ్చినప్పుడు డబ్బు ఎవరు ఇస్తారు? బ్యాంక్ ఇస్తుంది. బ్యాంక్ ఇస్తుంది కాబట్టి మనకు ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడ క్యాష్ బుక్ లో రాదు. ఎందుకంటే మనము బ్యాంక్ కాలం వేసుకోవట్లేదు, ఓన్లీ క్యాష్ కాలం మాత్రమే వేసుకుంటున్నాం కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ రాదు. ఓకే నెక్స్ట్ వేజెస్ పెయిడ్ ఇన్ క్యాష్. వేజెస్ పెయిడ్ ఇన్ క్యాష్. మనము నగదు రూపంలో వేతనాలు చెల్లిస్తున్నాం. వేతనాలు అనేది ఖర్చు కాబట్టి ఖర్చులను డెబిట్ చేయాలి. క్యాష్ పోతుంది కాబట్టి పోయేదాన్ని క్రెడిట్ చేయాలి. అందుకనే మనము 4వ తేదీ 4/4 బై వేజెస్ అని రాసుకుంటాం. అమౌంట్ 2250. ఓకే రైట్. నెక్స్ట్ క్యాష్ సేల్స్ 4వ తేదీ. 4వ తేదీలు ఉన్నాయి ట్రాన్సాక్షన్స్. క్యాష్ సేల్స్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్ ఎన్నో తేదీ? 4వ తేదీ టు సేల్స్ 18,000. ఓకే 18,000. రైట్. నెక్స్ట్ పెయిడ్ క్యాష్ టు అన్ ఎంప్లాయీ యాజ్ సాలరీ. మనం మన ఎంప్లాయీకి జీతం పే చేస్తున్నాము కాబట్టి ఎంప్లాయీ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అతను ఆల్రెడీ సేవ చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మనము శాలరీ పే చేస్తున్నాం. శాలరీ అనేది మనకు ఎక్స్పెండిచర్, అంటే ఎక్స్పెన్సెస్ ను డెబిట్ చేయాలా. అందుకనే శాలరీ అకౌంట్ డెబిట్ చేస్తున్నాం. శాలరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. శాలరీని మనం చెల్లించేటప్పుడు నగదు బయటికి పోతుంది, అందుకనే క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేస్తున్నాం. సో 9వ తేదీన శాలరీలో అయితే 2 క్యాష్ రాస్తాం. క్యాష్ లో కాబట్టి బై శాలరీ అని రాస్తాం. బై శాలరీ ఎంత? 420. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ అట్లాంటి ట్రాన్సాక్షన్ పెయిడ్ శాలరీస్ బై క్యాష్. పెయిడ్ శాలరీస్ బై క్యాష్. శాలరీస్ అంటే ఖర్చు కాబట్టి ఖర్చులను డెబిట్ చేస్తాం. అందుకనే ఇగో శాలరీస్ అకౌంట్ డెబిట్ టు సంస్థ నుంచి బయటికి నగదు పోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. సో ఇది కూడా సేమ్ క్రెడిట్ సైడే. ఓకేనా? 11/4 బై శాలరీ అని ఇంకొక ట్రాన్సాక్షన్ వస్తుంది.
ఎంత 2850 డియర్ స్టూడెంట్స్ టోటల్స్ మీరు జాగ్రత్తగా కూడాలి ఎందుకంటే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇది యూట్యూబ్ లో మనం అప్లోడ్ చేస్తాము దయచేసి ఆ ఒక్క విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ టైం సేవ్ చేసుకోవడానికి మనం ఈ పని చేస్తున్నాం క్రెడిట్ సేల్స్ అరువుకి అమ్మినాం సరుకు అరువుకి అమ్మినాము అంటే తీసుకునే వాళ్ళు ఎవరు రుణగ్రస్తులు అవుతారు డెటార్స్ అకౌంట్ డెబిట్ సంస్థ నుంచి సరుకు బయటికి పోతుంది కాబట్టి సేల్స్ అకౌంట్ క్రెడిట్ చేస్తాము అంటే ఇక్కడ ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్యాష్ బుక్ లో రాదు కాబట్టి ఎంటర్ చేయము ఓకే నెక్స్ట్ నోట్స్ రిసీవబుల్ రియలైజ్డ్ అంటే బిల్స్ రిసీవబుల్ అన్నమాట బిల్స్ రిసీవబుల్ వసూలు ఉండీలు మన దగ్గరే పెట్టుకుంటాం సంతకం చేసిన తర్వాత బిల్లు మనకి ఇస్తారు అంటే ఆ బిల్లుకు సంబంధించిన అమౌంట్ మనకు వసూలు కావాలి ఒక డ్యూ డేట్ వస్తుంది గడువు తేదీ ఆ గడువు తేదీన అమౌంట్ తెచ్చిస్తారు అమౌంట్ తెచ్చిచ్చినప్పుడు నగదు బయటకు సంస్థలోకి వస్తుంది మనము వాళ్ళు సంతకం చేసి ఇచ్చిన బిల్లును మనం వెనక్కిస్తాం అంటే పోతుంది అనమాట బిల్లు అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని రాసుకుంటాం సో 14వ తేదీ క్యాష్ అకౌంట్ లో టు బిఆర్ అకౌంట్ అని రాస్తాము 3000 ఇది ఓకే నెక్స్ట్ పెయిడ్ క్యాష్ ఫర్ రిపేరింగ్ అంటే మనము నగదు పే చేస్తున్నాం దేనికోసం రిపేర్స్ అంటే ఎక్స్పెండిచర్ ఖర్చు అని అర్థం అంటే అందుకనే ఖర్చులను డెబిట్ చేస్తున్నాం ఇక్కడ రిపేర్స్ అకౌంట్ డెబిట్ అని ఖర్చులు చెల్లించినప్పుడు నగదు బయటికి పోతుంది కాబట్టి నగదు ఖాతాను మనం క్రెడిట్ చేస్తాం ఓకేనా నగదు ఖాతాను క్రెడిట్ చేస్తాం సో రిపేర్స్ అకౌంట్ లో టు క్యాష్ అని రాస్తాము క్యాష్ లో బై రిపేర్స్ అంటాం అంటే 17వ తేదీకి వస్తే 17వ తేదీ బై రిపేర్స్ ఎంత 360 బై రిపేర్స్ 360 దివ్య మ్యూట్ చేసుకోవాలా నెక్స్ట్ తర్వాత సేల్స్ బై క్యాష్ అంటున్నాము సేల్స్ బై క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎందుకు నగదు వస్తుంది సరుకు బయటికి పోతున్నాయి కాబట్టి 19వ తేదీకి వచ్చేటప్పటికల్లా 19-4 సో క్యాష్ లో టు సేల్స్ అని రాసి 11,400 మనం డెబిట్ చేస్తాం ఓకే నెక్స్ట్ పెయిడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది ఖర్చులు కాబట్టి డెబిట్ చేశాము ఖర్చులు చెల్లించినప్పుడు నగదు బయటికి పోతుంది కాబట్టి నగదు ఖాతాను క్రెడిట్ చేస్తాము ఓకేనా కాబట్టి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ లో అయితే టు క్యాష్ అని వస్తుంది 21వ తేదీ మనం క్యాష్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి లెడ్జర్ అకౌంట్ ఓకేనా సో ఈ రకంగా ఉంటుంది మళ్ళీ మీకు ఒకసారి ఇట్లా ఎంతవరకు అయితే ఎంటర్ చేసినామో అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఓకే రైట్ సో ఈ ట్రాన్సాక్షన్ మనము 21వ తేదీ అని పెట్టి 21వ తేదీ బై ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 180 అని రాస్తాం ఓకే స్టూడెంట్స్ టోటల్స్ అన్ని మీరు కౌంట్ చేసుకుంటూ రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ఓకే పెయిడ్ రెంట్ అండ్ రేట్స్ డియర్ స్టూడెంట్స్ రెంట్ అండ్ రేట్స్ అనేది కూడా ఖర్చులను డెబిట్ చేస్తాము చెల్లించినప్పుడు నగదు బయటికి పోతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాము కాబట్టి 25వ తేదీకి వచ్చి 25-4 ఓకేనా బై రెంట్ అండ్ రేట్స్ 3,600 అని రాస్తాం ఓకే రైట్ డియర్ స్టూడెంట్స్ ఇంకా 10 minutes టైం ఉంది ఓకే క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ సో మళ్ళీ 26వ తేదీ 26కి వచ్చి క్యాష్ అకౌంట్ లో టు సేల్స్ అని 19,200 రాస్తాం ఓకే తర్వాత పెయిడ్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఖర్చులను డెబిట్ చేస్తాము ఖర్చులను డెబిట్ చేస్తే నగదు బయటికి పోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేస్తాము ఓకే సో డియర్ స్టూడెంట్స్ బై ఎలక్ట్రిసిటీ బిల్ 27వ తేదీ
బై ఎలక్ట్రిసిటీ. ఎంత అమౌంట్ అంటే 900. ఓకే రైట్. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ అయిపోయింది. క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్. మనకు ఇవ్వవలసిన వ్యక్తులు డబ్బు ఇస్తున్నారు అంటే ఇచ్చేటప్పుడు వాళ్ళను ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి, గివర్ అవుతారు కాబట్టి. క్యాష్ వాళ్ళు ఇచ్చినప్పుడు సంస్థలోకి నగదు వస్తుంది కాబట్టి నగదు ఖాతాని డెబిట్ చేస్తాము. అంటే 28వ తేదీ క్యాష్ వస్తుంది కాబట్టి వచ్చేదాన్ని డెబిట్ చేస్తాము. క్యాష్ అకౌంట్ లో టు డెటార్ అని డెటార్ అకౌంట్ క్రెడిట్ చేసి 4500 రాస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్ అంటే సరుకు నగదు పెట్టి సరుకు తీసుకుంటున్నట్టు అర్థం. అంటే సరుకులు వస్తాయి సంస్థలోకి, వచ్చినప్పుడు పర్చేజెస్ పేరు మీదుగా మనం ఏం చేస్తాము, డెబిట్ చేస్తాము. నగదు బయటికి పోతుంది కాబట్టి నగదు ఖాతాను క్రెడిట్ చేస్తాము. డియర్ స్టూడెంట్స్, పర్చేజెస్ లో అయితే టు క్యాష్ అని రాస్తాం 29వ తేదీ. కానీ క్యాష్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి 29వ తేదీన బై పర్చేజెస్ అని నగదు చెల్లించాం కాబట్టి క్రెడిట్ సైడ్ బై పర్చేజెస్ అని 2000 రాస్తాం. ఓకే నెక్స్ట్ 29 అయిపోయింది. నెక్స్ట్ బ్యాంక్ లోన్ 30. బ్యాంక్ లోన్ అంటే బ్యాంకు లోన్ మనము చెల్లిస్తున్నాము అంటే బ్యాంకు తీసుకున్నట్టుగా మనం భావించవచ్చు. అంటే తీసుకునే వాళ్ళ ఖాతాను డెబిట్ చేయాలి. అంటే లోన్ అకౌంట్ అది బ్యాంకు పర్సనల్ అకౌంట్ అవుతుంది. తీసుకుంటున్నారు కాబట్టి తీసుకునే వాళ్ళ ఖాతాను డెబిట్ చేస్తాం. బ్యాంకు సరే మన నుంచి ఏం పోతుంది, క్యాష్ పోతుంది. పోయేదాన్ని ఏం చేయాలా, క్రెడిట్ చేయాలా. అందుకని బ్యాంక్ లోన్ లో అయితే టు క్యాష్ అని రాస్తాము. మనం క్యాష్ బుక్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి క్యాష్ లో 30వ తేదీ బై బ్యాంక్ లోన్ అని 3000 రాస్తాం. ఇది స్టూడెంట్స్. సో సెకండ్ ప్రాబ్లం ఇది. ఇంకా 7 minutes ఉంది టైం మనకు. దయచేసి ఖర్చులన్నీ జాగ్రత్తగా కూడాలా. మీరు ఎవరైనా ఒకరు చెప్తే కరెక్ట్ గా ఒక 2-3 నుంచి నాకు కరెక్ట్ ఆన్సర్ సేమ్ ఆన్సర్ రావాల్సి ఉంటుంది. సో డెబిట్ 73,750 టోటల్. ఓకే 73,750 సార్. ఇంకా ఎవరైనా 73,750 సార్ టోటల్. 73,750 మళ్ళీ రిపీట్ చేయదండి. కరెక్టా కాదని మాత్రమే చెప్పండి. కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే నంబర్ చెప్పేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. కరెక్టే సార్. 73,750 సార్. ఒకరు బాబు నువ్వు చెప్పినా 73,750 సార్. 73,750 కరెక్టే కదా రాస్తున్నది నేను. ఎస్ సార్. ఓకే తర్వాత 34 బై బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ మన క్రెడిట్ సైడ్ తేల్చి నిల్వ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే 73,750 నుంచి ఎంత అనేది కావాలా? 58,190 సార్. కరెక్టేనా బంగారు? 1కి 2 సార్లు చెప్పండి తల్లి. 58,190 సార్. ఓకే మీ మీద నమ్మకం. కరెక్టేదా? 58,190. ఆర్ యు షూర్? బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 58,190. సో మీరు ఇదంతా కూడాను మళ్ళీ మీరు ఏమి చూసుకోవచ్చు. సో డియర్ స్టూడెంట్స్, మనకు బెస్ట్ మెథడ్ ఏంటంటే లెడ్జర్ అకౌంట్ లో ఎంటర్ చేయడానికి మనం ఇట్లా చిట్టాపద్దులు రాసుకోవడం వలన, అంటే నేను మీకు డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చేయాలి. 2 ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ పక్క ఎంట్రీస్ రాస్తూ మరి అక్కడ ఎంటర్ చేయడానికి టైం సఫిషియెంట్ గా సరిపోదన్న ఉద్దేశంతో ముందుగానే ఒక 1/2 hour ముందే నేను ఇవి ఎంటర్ చేసి పెట్టుకున్నాను అనమాట. టైప్ చేసి పెట్టుకున్నాను. టైప్ చేసుకున్నవి మీకు డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. ఓకే, సో ఈ రకంగా మీరు అకౌంటింగ్ రూల్స్ మీద బాగా అండర్స్టాండింగ్ ఉంటే చాలా నీట్గా మీరు చాలా ఎక్సలెంట్ గా ఓకేనా మీరు చేయగలుగుతారు. రైట్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ రైట్ సొల్యూషన్స్ కదా. రైట్. సో ఫస్ట్ది సుమా బిజినెస్ లో ఈ ట్రాన్సాక్షన్ మనం సుమా బిజినెస్ లో ఇది చేసాము.
క్యాష్ బుక్ ఇన్ ది బుక్స్ ఆఫ్ సుమా లేదా ఇన్ ద బుక్స్ ఆఫ్ సుమా బిజినెస్, ఇన్ ద బుక్స్ ఆఫ్ సుమా బిజినెస్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, తర్వాత సెకండ్ ప్రాబ్లం ఇన్ ది బుక్స్ ఆఫ్ పూజిత బిజినెస్. ఇవి. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. రికార్డింగ్ స్టాప్ చేసి